హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో కొన్ని నాన్ వెజ్ కర్రీస్ చేసి చూపిస్తాను. ఎక్కువ వంటలు చేసుకునేటప్పుడు ఇలా సింపుల్గా చేసేస్తాను నేనైతే. చూడండి నేను ఎలా చేశానో ఏంటన్నది. ఒకే మసాలాతో అన్ని కర్రీస్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నాటుకోడి, మటను, నెక్స్ట్ ఫ్రాన్స్ కర్రీ అన్నమాట. చాలా సింపుల్గా చేస్తాను. గ్రేవీగా రావాలంటే చక్కగా మసాలా ఇలా చేసుకుని కర్రీ చేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది. చాలా త్వరగా కూడా కర్రీస్ అయిపోతాయి. మన గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు త్వరగాను. ఇది చూడండి నాటుకోడి మాంసం చాలా లేట్ అవుతుంది కర్రీ ఉడకడానికి. మటన్ లాగే ఉడుకుతుంది అన్నమాట. ఇది ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే ముక్క మెత్తగా ఉంటుంది. నాటుకోడి అంత దుమ్ముల కింద ఉంటుంది కదా, ఇలా చక్కగా గ్రేవీ కింద వస్తుంది నేను చేసినట్టు చేస్తేనే. మనం ఇది కంపల్సరీ కుక్కర్లోనే వండుకోవాలి. మనం ఫస్ట్ ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకుని క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్నాక ఉప్పు, పసుపు, కారం తగినంత వేసుకోవాలి. మనం ఎంత కావాలంటే అంత వేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను ఒకే ప్లేట్లో వేసుకుని అన్నీ వేసేసాను. నెక్స్ట్ ఆయిల్ కూడా వేసుకోవాలి దీంట్లో. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఇలా ఆయిల్ అన్నీ వేసేసుకుని కలిపేసుకుని పెట్టుకుంటే కర్రీ టేస్ట్ ఉంటుందన్నమాట. పక్కన ఏంటంటే స్టవ్ మీద మనం కుక్కర్ పెట్టుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ సన్నగానే కట్ చేయక్కర్లేదు, ఎలా కట్ చేసుకున్నా ఉడికిపోతాయి. నాటుకోడి మాంసం కదా, కుక్కర్ పెడతాం కదా, మెత్తగా అయిపోతాయి అన్నమాట. మరి సన్నగా ఏమీ కట్ చేయక్కర్లేదు, మేము కట్ చేసేస్తాం అంతే. నెక్స్ట్ ఏంటంటే ఈ కర్రీలో పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు అన్నీ వేసుకుని అప్పుడు దీన్ని కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక అరగంట. ఒక 3 స్పూన్లు పెరుగు వేసాను. నెక్స్ట్ నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ పిండడం వల్ల ముక్క జ్యూసీగా మెత్తగా ఉడుకుతుంది, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట నిమ్మకాయ పిండుకుంటే. ఇలా పెరుగు, నిమ్మకాయ వేసుకోవడం వల్ల ముక్క చక్కగా ఉడుకుతుంది. ఇలా అంతా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ పక్కన పెట్టుకున్నాం కదా, దీంట్లోకి ఆల్రెడీ మసాలా తయారు చేసుకున్నాను. జీలకర్ర, జీడిపప్పు, కొంచెం నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది పేస్ట్గా తయారు చేసేసుకున్నాను అనమాట. ఇంకేమి మసాలా మొగ్గలు ఇలాంటివి ఏమీ వేయలేదు, ఎందుకంటే కారం ఎక్కువ తినమన్నమాట. అందుకని ఇలాగా వచ్చి గెస్ట్లో కూడా తక్కువ తింటారు, దానివల్ల నేను ఇలా పేస్ట్ కింద తయారు చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం నువ్వులు, జీడిపప్పులు ఇవన్నీ పేస్ట్ చేసేసుకుని అది కూడా ఈ చికెన్లో వేసుకుని కలిపి పెట్టేసుకున్నాను. ఈ ముద్ద కూడా దాంట్లో వేసేసుకుని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనము ఈ చికెన్ దాంట్లో వేసేసుకుందాం. చూడండి చక్కటి మంచి కలర్ వచ్చాయి కదా, ఆనియన్స్ అన్నీ చక్కగా వేగిపోయాయి. దీంట్లో ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను ఆనియన్స్లోనే. మంచి మసాలా స్మెల్ వస్తుందన్నమాట. నేను ఏంటంటే మన లవంగ మొగ్గలు ఇలాంటివి ఏమి వేయలేదు, కొంచెం ఘాటు వచ్చేస్తుందని ఒక బిర్యానీ ఆకు ఒకటి వేసుకున్నాను. ఈ పక్కన పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేయాలి. నాటుకోడి అన్నమాట ఇది. నాటుకోడి వేసేసుకుని చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు నాటుకోడి చాలా గట్టిగా ఉంటుంది కదా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే కలిపేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఉల్లిపాయలు కోసేసి డైరెక్ట్ వేసేస్తారు, అదేంటంటే ముక్క గట్టి పడిపోతుంది. ఈ విధంగా కలుపుకుని వేసుకుంటే చక్కగా జ్యూసీగా మెత్తగా ఉంటుందన్నమాట ఇలా కలుపుకుంటే. నెక్స్ట్ ఇంకేం వాటర్ పోయలేదు, అలా వేసేసుకుని నేను మూత పెట్టేసుకున్నాను. ఇవి చూడండి ఫిష్లు అన్నమాట. ఫ్రైకి నేను చేసి చూపించలేదు, ఇవి కొంచెం లేట్ అయిపోయింది వీడియో అది తీయడం. ఫ్రైకి పక్కన పెట్టుకున్నాను అవి. దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం శనగపిండి ఇవన్నీ ఫిష్కి కలిపేసి ఉంచుకున్నాను అన్నమాట. చికెన్ చూడండి మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని చక్కగా కొంచెం ఉడికిన తర్వాత నేను మూత తీసాను అనమాట. కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోదాం. నాటుకోళ్ళలో ఏంటంటే వాటర్ వేయాలి, లేకపోతే ముక్క సరిగ్గా ఉడకదు.
మనం ఈ కలుపుకున్న వాటర్ ఉంది కదా, అది కడిగేసుకుని ఆ నీళ్లు వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడే కర్రీ అయిపోయినట్టు చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చాలా టేస్ట్లు ఉన్నాయి కర్రీ అయితే. మనము ఈ పేస్ట్ ఒకటి చాలు, మసాలాది మసాలా మొగ్గలు ఇవన్నీ వేసేసుకుని చేసుకోక్కర్లేదు. ఇప్పుడు అందరికీ కడుపులో మంటలు అవి ఇవి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇది పెట్టేసుకున్నాక దీనికి మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు మనం మూత తీయకూడదు అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, నాటుకోళ్ళలో నేను శనగపప్పు వేస్తాను, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. మనకి కర్రీ 75 అయిపోయిన తర్వాత అప్పుడు వేయాలి, లేకపోతే మెత్తగా అయిపోతాయి అన్నమాట. దగ్గరగా కర్రీ అయిపోయిన తర్వాత మనం ఈ శనగపప్పుని వేసుకోవాలి. శనగపప్పుని వేసుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మళ్ళీ ఒక విజిల్ పెట్టాను నేను. విజిల్ పెట్టిన తర్వాత మళ్ళీ తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే, చక్కగా ఉడికిపోతుంది అనమాట ఈ విధంగా చేస్తే. చూడండి కర్రీ దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. దాంట్లో వాటర్ ఎక్కువ ఉంది కదా. తర్వాత టమాటా వేసుకుని ఇంకా హైలో పెట్టుకుని మూత తీసేసి ఇలా ఉడికించుకున్నాను అనమాట. చక్కగా ఆయిల్ తేలి వరకు మనం ఉడికించుకోవాలి, దగ్గరికి అయ్యే వరకును. మూత పెట్టుకుంటే ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువైంది కదా, ఇంకా వాటర్ ఎక్కువైపోతుంది మూత పెడితే. అందుకనే ఇలాగ మూత తీసేసి ఒక 7 నిమిషాల వరకు బాగా దాన్ని బాయిల్ చేసుకోవాలి. కర్రీ ఉడికినంతసేపు ఇలాగ మూత తీసేసి ఉంచేయాలన్నమాట. చూడండి చక్కగా ఉడుకుతుంది కదా కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ విధంగా చేస్తే. కర్రీస్ అన్నీ బాగా కుదిరాయి అన్నమాట. గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఒకేసారి అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయలు కానీ అన్నీ ఒకసారి కట్ చేసుకోవాలి. ఉప్పు చూసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను ఇందాక తక్కువ వేసాను. మనం కలిపినప్పుడే ఉప్పు ఎక్కువ వేస్తే ముక్కకి ఉప్పు పట్టేస్తుంది, అందుకని తర్వాత వేసుకోవాలన్నమాట ఉప్పు. సాల్ట్ చూసుకుని వేసుకున్నాం కదా. దాని తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. కొన్న పౌడరే వేసాను నేను, గరం మసాలా పౌడరు. చక్కగా ఇలా ఉడికిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుని అలా ఉంచేసుకుంటే చూడండి దగ్గరికి అయిపోయింది. దాని తర్వాత లైట్గా ఫ్రై చేసుకున్న జీడిపప్పులను వేసేసాను దాంట్లోనే. నాటుకోళ్ళలో మన జీడిపప్పు శనగపప్పు చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. కర్రీకే టేస్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా వేస్తే. చూడండి అలాగ అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకుందాం. నేను కొత్తిమీర కర్రీస్లో చాలా ఎక్కువ వేస్తుంటాను. మా ఇంట్లో చెల్లెళ్ళు అందరూ నవ్వుతారనమాట, కొత్తిమీర కట్టలు వేసేస్తావు కర్రీలోననేసి. చూడండి కొత్తిమీర వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూడండి కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది కదా. నాటుకోడి అసలు ఆ టేస్టే వేరనమాట. స్టవ్ ఆఫ్ చేసే ముందు మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఆఫ్ చేసేసుకోవాలి. చక్కగా ఉడికిపోయి చూడండి అన్నీని. ఓకే, మనకి నాటుకోడి కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకో కర్రీ చేసుకుందాం. ఇది పచ్చిరొయ్యల కర్రీ అనమాట. ఇదేంటంటే ఉప్పు పసుపు నిమ్మకాయ అన్నీ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఆ మధ్యనున్నవి కూడా తీసేయాలన్నమాట బ్లాక్వి. ఆనియన్స్ అయితే అన్నీ ఒకసారి కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాం పచ్చిరొయ్యల కర్రీలోకి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న పచ్చిరొయ్యలు ఉన్నాయి కదా, ఇవి దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకుని అది కొంచెం ముక్క గట్టిగా అయినంత వరకు జస్ట్ త్వరగా ఉడికిపోతాయి కదా, మనకు తెలిసిందే. పచ్చిరొయ్యలు అయితే మనం వేడి తగిలిన వెంటనే చక్కగా ఉడికిపోతాయి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయి అప్పుడే మనం ఫ్రై చేస్తున్నప్పుడే అవి బాయిల్ అయిపోతాయి అన్నమాట, ఉడికిపోతుంటాయి. ఒకసారి మూత పెట్టుకుందాం. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కదా, అదంతా డ్రై అయ్యే వరకు ఒకసారి అలా ఫ్రై చేసుకుని నెక్స్ట్ అన్ని కర్రీస్కి ఇదే పేస్ట్ అని చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి కొంచెం జీలకర్ర నువ్వులు
జీడిపప్పు ఇవన్నీ పేస్ట్ అన్నమాట. అసలు ఈ పేస్ట్లోనే టేస్ట్ వచ్చేస్తుంది మనకి, చాలా టేస్ట్ ఉంటుంది. నువ్వులు జీడిపప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అది వేసేసుకుని కలిపేసుకోవాలి. నేను ఇప్పుడే ఎందుకు వేసానంటే దాంట్లో ఉన్న నీచు వాసన పోతుంది మనం ఇలా వేసుకుంటే. చక్కగా చూడండి, దానికి రొయ్యలంతా పట్టినంత వరకు మనం దానికి పట్టించేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఆ రొయ్యలు అస్సలు నీసువాసన రాదనమాట ఈ విధంగా చేసుకుంటే. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా రొయ్యలకు పట్టేస్తుంది కదా చక్కగాను. రొయ్యలు కూడా ఆల్రెడీ ఉడికిపోయాయి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో రొయ్యలు అయితే. ఇప్పుడు మనం ఉప్పు కారాలు వేసేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు దీనికి సరిపడగా నేను వేసేస్తున్నాను దీంట్లో. చూడండి, అప్పుడే చక్కగా కర్రీ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా వేసేసుకుని కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం చింతపండు వేయాలి, ఎక్కువ అక్కర్లేదు, ఒక పించి సరిపోతుంది అనమాట. ఎందుకంటే నీసు వాసన ఉంటుంది కదా, దానికోసమని పచ్చి రొయ్యల్లో కొంచెం చింతపండు వేసుకోవాలి, సరిపోతుంది. ఇది వేసుకుంటే సరిపోతుంది అనమాట. వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. పచ్చి రొయ్యలు అయితే చాలా త్వరగా అయిపోతుంది. మనం ఇది కూడా ఆనియన్ చాపర్లో టమాటా చక్కగా చిన్న ముక్కల కింద చేసుకుని వేసేసుకున్నాం. అది కూడా అయిపోయింది. కర్రీ చూడండి చక్కగా అప్పుడే అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చాలా ఈజీగా చేసుకున్నాను నేను వంటలు అయితే. మనం గెస్ట్లు వచ్చినప్పుడు టకటక ఇలా చేసేసుకోవచ్చు. నేను వంటలు కొంచెం ఫాస్ట్గానే చేసేస్తాను. ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఫాస్ట్ అయిపోద్ది అనమాట. ఇంకా కిచెన్లో నుంచి కదలను, ఇవే చేసేస్తుంటానమాట. మామూలు తక్కువ వంటలు అంటే అసలు కిచెన్లోకి వెళ్ళడం, హాల్లోకి రావడం, కిచెన్లోకి వెళ్ళడం, హాల్లోకి రావడం, ఇదే పని. ఎక్కువ గెస్ట్లు వస్తున్నప్పుడు అయితే ఫాస్ట్గా చేసేస్తాను. చూడండి, రొయ్యల కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. దాంట్లో కొత్తిమీర వేసేసుకున్నాక చక్కగా మనం అది కూడా ఒకసారి కలిపేసుకుని ఇంకంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ కూడా అయిపోయింది, రొయ్యల కర్రీ కూడా అయిపోయింది అనమాట. మనం ఎక్కువ వంటలు అంటాం కానీ అప్పుడే త్వరగా అయిపోతుంటాయి. ఎందుకంటే అన్ని మసాలాలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుని ఉంచుకుంటాం కదా, టక్క అయిపోతాయి అన్నమాట ఈ విధంగా చేసుకుంటే. చూడండి, రొయ్యల కర్రీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మటన్ కర్రీ. ఇది చూడండి మటన్ అన్నమాట. మటన్ కర్రీ కూడా ఉప్పు, పసుపు, నెక్స్ట్ నిమ్మకాయ. ప్రతి దాంట్లోనూ నిమ్మకాయ వేసుకుని కడుక్కుంటా నీసు వాసన అన్నది పోతుంది. దాంట్లో కొవ్వు ఉంటే అది కూడా పోతుంది అన్నమాట. ఈ విధంగా కడుక్కుంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఎలా కడుక్కోవాలో. దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, మసాలా పౌడర్ ఉంటుంది కదా, అవన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత మటన్లో మళ్ళీ ఆయిల్, చికెన్లో కలిపినట్టే దీంట్లో కూడా కలుపుకుందాం. కొంచెం ఆయిల్ వేసాను. నెక్స్ట్ పెరుగు కూడా వేసుకున్నాను. దీంట్లో కూడా ఒక 2-3 స్పూన్లు పెరుగు వేసుకుని దీన్ని కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ నిమ్మకాయ కూడా ఇలా కలుపుకుంటే ఏంటంటే ముక్క కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఎందుకంటే ముక్క లోపలికి వెళ్ళి జ్యూసీగా ఉంటుందన్నమాట, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకో కుక్కర్ పెట్టుకుందాం. చిన్న కుక్కర్ పెట్టుకున్నాను మటన్కి. నాటుకోడికి అయితే కొంచెం పెద్ద కుక్కర్ పెట్టుకున్నాను, దీనికైతే కొంచెం చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. ఆయిల్ నేను తక్కువే వేస్తాను, ఎక్కువ వేయట్లేదు. ఆయిల్ తక్కువ వేసి వండుతున్నాను అనమాట. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి కట్ చేసాను అన్నాను కదా, ఇవి కూడా ఇప్పుడు మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మటన్కి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట, అప్పుడు టేస్ట్ ఉంటుంది. చూడండి, దగ్గరగా ఫ్రై అయిపోయింది. ఇంకా మనము ఇప్పుడు ఈ మటన్ కలిపి పెట్టుకున్నాం కదా పక్కన, అది వేసేసుకుందాం. చూడండి, మటన్ ఇంత కలిపి పెట్టేసుకున్నాను కదా, మటన్ కూడా మనం దీంట్లో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇది కూడా ఒక 4-5 విజిల్స్ రావాలన్నమాట. 4-5 విజిల్స్ వస్తేనే అప్పుడు మటన్ చక్కగా ఉడికిపోతుంది. ఇలా విజిల్ పెట్టేసుకుని ఒక 4-5 విజిల్ వచ్చినంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. 4-5 విజిల్ తర్వాత ఒకసారి మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట. అడుగంట వస్తుంది కదా,
ఇలా కలుపుకోవాలి. నేను అన్నిటికి ఇలా మన దోశలు తీసుకుని అట్ల పుల్లే వాడుతుంటానన్నమాట. ఎందుకంటే అడుగంటినప్పుడల్లా కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మటన్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో టమాటా వేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసినవి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుందాం. మరి పేస్ట్ కాదులండి, చిన్న చిన్న ముక్కలు అలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇలా కలిపిన తర్వాత మళ్ళీ దానికి మూత పెట్టేసి ఇంకా 2 విజిల్ వేయిందాం. మటన్ బాగా ఉడకాలంటే మనం 4-5 విజిల్స్ వేస్తే కానీ మటన్ సరిగ్గా ఉడకదనమాట. చూడండి, మళ్ళీ క్యాప్ తీసాను అనమాట. క్యాప్ తీసి ఒకసారి కలుపుకోవాలి. అడుగంటకుండా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇంచుమించు దగ్గరికి అయిపోతుంది. చూడండి, కలర్గా కనిపిస్తుంది కదా కర్రీ. దీంట్లో ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఎంటీఆర్ గరం మసాలా పౌడరు. ఈ మసాలా పౌడర్ మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. అయిపోయిన కర్రీ అయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటూ ఉండాలి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, కర్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. చక్కగా కొత్తిమీర వేసేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకుని చూడండి, బోన్ అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా మటన్. ఇలాంటి ఫుడ్లన్నీ కొంచెం తగ్గించేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు చేసుకోవడమే. చూడండి, చక్కగా కర్రీ అయిపోయింది. ఇలా ఆయిల్ లైట్గా తేలుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మటన్ కర్రీ కూడా అయిపోయింది. 3 కర్రీస్ ఇలా త్వరగా అయిపోయాయి అన్నమాట. నేను ఫస్ట్ నాటుకోడి కర్రీ వండాను, నెక్స్ట్ పచ్చి రొయ్యలు, నెక్స్ట్ మటన్ అన్నమాట. ఇవన్నీ చక్కగా ఇలా గ్రేవీగా తయారు చేసేసుకోవచ్చు ఈజీగాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో ఎలా ఉంది? 3 కర్రీస్ మీకు నచ్చాయా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.